అనగనగా ఒక ఊరిలో కోతి, గాడిద మంచి స్నేహితులు. కోతి చాలా తెలివైనట్టు నటించేది. గాడిద మాత్రం సాధారణంగా మాట్లాడేది. కానీ చాలా మంచిది. ఒకరోజు ఊరి పెద్ద మనిషి చెప్పారు. రేపు గ్రామోత్సవం, ఏదైనా వింత వింత వస్తువులు వేలానికి పెట్టండి. ఎక్కువ నవ్వు తెప్పించిన వస్తువుకే బహుమతి అన్నాడు. కోతి వెంటనే ఆలోచించింది. నాకు బుద్ధి ఎక్కువ, నేనే అద్భుతమైన వస్తువును తీసుకెళ్తా అనుకుంది. గాడిదని చూసి, నీ దగ్గర ఏముందిరా, నువ్వు ఏ వస్తువు చూపగలవని నవ్వింది. మరుసటి రోజు కోతి ఒక పెద్ద గాజు సీసాలో గాలి నింపి తీసుకెళ్ళింది. ఇది ప్రత్యేకమైన గాలి, అడవిలోని విశేష పువ్వుల పరిమళం ఉంది అని అరిచింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. కానీ సీసా తెరిచిన వెంటనే ఏ వాసన రాలేదు. జనాలు నవ్వేశారు. ఆ తర్వాత గాడిద వంతు వచ్చింది. గాడిద ప్రశాంతంగా ఒక చిన్న అద్దం తీసింది. మీలో ప్రతి ఒక్కరూ అందంగా ఉన్నారు, కానీ మనం మనల్ని చూడడం మర్చిపోతాం. ఈ అద్దం మన మనసు, మన నిజస్వరూపం చూపిస్తుందని చెప్పింది. ప్రజలు కాసేపు నిశ్శబ్దంగా నిలబడి అద్దంలో తమను తాము చూసుకున్నారు. వారి ముఖాల్లో చిరునవ్వు మెరిసింది. అందరూ చప్పట్లు కొట్టారు. గ్రామ పెద్ద గాడిదకే బహుమతి ఇచ్చాడు. కోతి కోపంగా నోరు మూసుకొని కూర్చుంది. గాడిద మాత్రం ఇలా చెప్పింది. అద్భుతం అంటే బాహ్యంగా ఉన్నది కాదు, మనసులో ఉన్న విలువ నిజమైనది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.